ప్రార్థన. పరమ పరిశుద్ధుడవును మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీవు నమ్మదగిన వాడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి. అనుదినము మమ్మల్ని నీ కృప రెక్కల క్రింద దాచి, నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్న నీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. నీవు చూపిన వాత్సల్యము, నీవు మా జీవితాలలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతటా మా ఆలోచనలలో, మాటలలో, క్రియలలో నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని, అతిక్రమాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా హృదయాలను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ నడిపింపులో నడవడానికి మాకు సహాయం దయచేయండి. మా వ్యక్తిగత అవసరాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాము. మా హృదయాలలో ఉన్న చింతలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి మాకు విడుదల దయచేయండి. శరీర బలహీనతలతో, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. ఒంటరితనంతో, నిరాశతో కృంగిపోతున్న వారికి మీరే తోడై ఉండి ఆదరణను, ధైర్యాన్ని అనుగ్రహించండి. మా కుటుంబాలను, మా బంధుమిత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ఇళ్లలో మీ శాంతిని, సమాధానాలను నింపండి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ప్రేమతోనూ ఐక్యతతోనూ వర్ధిల్లడానికి మీ కృపను చూపండి. మా పిల్లలను మీ భయభక్తులలో పెంచడానికి తగిన జ్ఞానమును దయచేయండి. మీ సార్వత్రిక సంఘమును, పరిచర్యలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమును ప్రకటించే ప్రతి సేవకునికి మీ అభిషేకమును, ఆత్మ బలమును దయచేయండి. సంఘములలో ఆత్మీయ ఎదుగుదలను, సత్యమునందలి స్థిరత్వాన్ని దయచేసి అనేకులు మీ మార్గంలోకి నడిపించబడేలా మీ సేవకులను బలమైన సాధనాలుగా వాడుకోండి. మా దేశమును, మా దేశ పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మా నాయకులకు ప్రజలను నీతితో, న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును, వివేకమును దయచేయండి. దేశంలో శాంతి భద్రతలను కలిగించండి. సమాజంలో ఉన్న బాధిత వర్గాలను, దీనులను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆకలితో అలమటించే వారికి ఆహారమును, ఇల్లు లేని వారికి ఆశ్రయమును దయచేయండి. అన్యాయానికి గురవుతున్న వారికి న్యాయమును, వివిధ రకాల బాధలతో బాధపడుతున్న వారికి మీ కృప ద్వారా ఉపశమనమును కలుగు చేయండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ని, వారు పంపిన ప్రతి ప్రార్థనా విన్నపాన్ని మీ పాద సన్నిధికి చేర్చుకుంటూ వారి హృదయ వాంఛలన్నిటినీ మీ చిత్తానుసారంగా నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్.